కృష్ణమాయ గారేమో యాక్చువల్లీ సావిత్రి టీంతో ఫుల్ ఈరోజు అందరినీ గెట్ టుగెదర్ లాగా ఇచ్చేసేసేసి లంచ్ అని అన్నారు. తీరా చూస్తే నేనే లేట్గా వచ్చేసాను. మీ కాడ ఎవరైనా వచ్చారు? అక్కడ ఎవరు లేరు కదా సార్. ఏంటి ఎవరు కనిపించట్లేదు? యాక్చువల్లీ సార్ లంచ్కి రమ్మన్నారా లేకపోతే డిన్నర్కా? ఎందుకన్నా మంచిది ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. గుడ్ ఐడియా. యాందిరయ్యా యాన్ చేస్తున్నా. అందుకని ఇవాళ నక్షత్ర ఛానల్ని ఛానల్ రమ్మన్నాను. హాయ్ 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 సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను. యాక్చువల్ అందరు ఇక్కడ ఉన్నారా? నేనే లేట్ వచ్చానేమో అసలు అనుకుని చాలా కంగారు పడిపోతున్నారు. లంచ్ అన్నారు అసలు అన్ని రెడీ అవుతున్నాయండి. ఎందుకంటే ఈ సినిమా బాగా వచ్చింది. మన ఎడిటర్ గారు హాయ్ అండి. ఈయన ఏంటంటే ఈయన చేసిన షార్ట్స్ అమ్మాయి చూసి సార్ బాగా అద్భుతం, నేను ఎంత అందంగా కనిపించాను సార్ సినిమాలో అలాగే అందకతే బాగా యాక్ట్ చేసింది. కానీ ఇంకా బాగా కనిపించానని చెప్పడంతో సరే పిలిచి ఒక మీటింగ్ పెట్టుకున్నాం అందరం. మా ప్రొడ్యూసర్లు అందరూ ఇక్కడే ఉన్నారు. మదర్ ఫాదర్ వాళ్ళ అబ్బాయి తమ్ముడు మొత్తం అంతా టీం అంతా ఇక్కడే ఉన్నారు. సావిత్రి టీం అంతా మొత్తం ఇక్కడే ఉన్నామండి. రైట్. ఇంకేంటి మా అంటే వంటలు అయితే రెడీ అవుతున్నాయి. ఏంటి అస్సలు ఆలస్యం చేయకుండా అర్జెంట్ గా లంచ్ చేసేద్దాం సార్. వంట ఎంతవరకు చూద్దామండి. అయితే రండి చూపిస్తారండి. వంటలు ఏమేమి ప్రిపేర్ చేశారు అని ఫుల్ ఎక్సైటింగ్ ఉంది నాకు. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది. రండి ఏమేమి ప్రిపేర్ చేస్తున్నారు సార్? మేడం గారు, ప్రొడ్యూసర్ గారు ఈ మూత తీయండి ఒకసారి. తీయండి ఏం వండుతున్నారు రెండు చూద్దాం. ప్రొడ్యూసర్ గారిని కష్టం పెడుతున్నారు. అంతే వండాలండి మరి. అలా గెలిచి పైగాను ఏముందో చూద్దాం. గుమ్మగుమ్మలు ఆడిపోతుంది వేడి వేడిగా. మటన్. ఇదేంటిది? వాట్ ఈస్ దిస్? బగరాన్నమా? తెలంగాణ స్టైల్. అది లెక్క. ఇదండి ఇది రెడీ అవుతుంది. ఈ లోపు ఏంటంటే మేము ఎడిటర్ గారితో డిస్కషన్ అనమాట. జస్ట్ ఏంటి జరుగుతుంది. సావిత్రి టీం సినిమా బాగా వచ్చింది. ఆ సంతోషంలో 12 మిలియన్ డిఫరెంట్ వేలు వెళ్తున్నాం. వంట రెడీ అయిపోయే లోపు మనమైతే వెళ్ళి టీమ్ తో ఒకసారి చిట్ చాట్ చేసేద్దాం. వచ్చేసేసాం. సోలో మాట్లాడుకుందాం. వచ్చేయండి. ఇదిగోండి ఈ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ అంజిబాబు, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పాప, వాళ్ళందరూ అంటే ఒక టీం వర్క్ అండి. ఇదంతా అందరం కలిసి సరదాగా రైట్. అంటే సినిమా కూడా అలాగే ఫినిష్ చేసాం సరదాగా హ్యాపీగా అందరం. రండి మన ఆఫీస్కి వెళ్ళిపోతాం. రండి. ఈయన వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్. షీ ఈజ్ ఏడి అండ్ మై డాటర్. యాక్చువల్లీ హీరోయిన్ తోనే స్టార్ట్ చేద్దాం. అంతే అండి. ఎందుకంటే నాకున్న అనుభవం ఇప్పుడు 83 నుంచి సినిమా ఫీల్డ్ ఇండస్ట్రీలో సౌందర్య గారిని చూశాను, విజయశాంతి గారితో పనిచేశాను. ఎవరెవరో తమిళ, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ సినిమాలాగా పనిచేశాను. ఐ నెవర్ సీన్ లైక్ దిస్ గర్ల్ అన్నమాట. అంటే నేను ఊహించరా. అంటే అసలు ఏంటి అంటే ఇప్పుడు డాన్సర్ యాక్టింగ్ ఎలా చేయగలుగుతుంది? చంపేసింది. యాక్చువల్లీ చాలా మంది వ్యూవర్స్ కి కూడా అదే డైలమా, ఒక క్వశ్చన్ మార్క్ ఉందనమాట. ముంబైకి రాను లిఖిత ఎక్కడ అసలు సావిత్రిలో యాక్టింగ్ చింపేసిందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కాంప్లిమెంట్స్ ఇస్తూ వస్తున్నారు. ఎప్పుడెప్పుడు రిలీజ్ అయితే ఎలా చేసిందో చూద్దాం, చాలా ఎక్సైట్ అవుతున్నారు. అద్భుతంగా చేసిందంటే యాక్టింగ్. అంటే మామూలుగా అంటే ఎందుకు ఇంత చెప్పాల్సి వస్తుందంటే అండి, కొన్ని ఏడుపు సీన్లు ఉంటాయి అందరూ చేయలేరండి. అంటే నాకు తెలిసి పెద్ద పెద్ద ఆర్టిస్టులే, హీరోలు, హీరోయిన్లు కూడా ఏడుపు సీన్ వస్తే ఇలా మూసేసుకుంటారు అంటూ ఉంటారు. నా ఓపెన్ గా తీసింది అంటే నిజంగా ఏడ్చిందేమో మరి మనకు తెలీదు. ఆ ఒక్క సీన్ లో నిలబెట్టింది సినిమా. సో ఇంత క్యూట్ గా ఉన్న మా లిఖితతో ఏడిపించేశారు అనమాట. అయితే ఏడుపు సీన్లు, నవ్వు సీన్లు, కామెడీ ట్రాక్, సరదా, అభిమానం, ప్రేమ. అంటే కథ చెప్పకూడదు కానీ అద్భుతంగా యాక్ట్ చేసింది. దాన్ని ఏం చేయాలంటే మా ఎడిటర్ గారు ఈయన అద్భుతం కట్ చేసి మనం చూపించాడు. ఇప్పుడు హీరో గారు వర్షన్కి వస్తే వస్తున్నాడు ఆల్రెడీ. అంటే సామ్రాట్ గారు అంటే ఇంతకు ముందు చూసిన మీ సామ్రాట్ వేరు, ఈ సినిమాలో చూసి సామ్రాట్ వేరు. అసలు అంటే నేను సెలెక్ట్ చేసినది కూడా అందుకే. అంటే నాకు ఒక పొడుగ్గా ఉండాలి హీరో, హీరోయిన్ కొంచెం అలా ఉండాలి. హీరోయిన్ పెద్ద పొడుగు ఉండకూడదు, యాక్ట్ చేయాలి, ప్లస్ డాన్స్ వచ్చి ఉండాలి. ఇన్ని రకాలు కాబట్టి నాకు లిఖిత సెట్ అయింది అనమాట. లేకపోతే అంటే ఫస్ట్ సన్నగా మామూలుగా చిన్నపిల్ల వచ్చింది, ఎవరి అమ్మాయి వచ్చారు నా ఆఫీసులో అనుకున్నా. చూస్తే రాను నువ్వే కదా రామ్మా, నాకు కొంచెం ఒళ్ళేది ఉండాలమ్మా, ఇలా కాదు ఉండాలంటే వచ్చే వారం వస్తానండి అని వెళ్ళిపోయారు. అంత మమ్మీ డాడీ అంత వెళ్ళిపోయారు. ఇది వచ్చారు వెళ్ళిపోతున్నారు. వచ్చే వారం వస్తే చీర కట్టుకుని వస్తే కరెక్ట్గా నాకు ఏ క్యారెక్టర్ అనుకున్నానో అది బిల్డ్ చేసుకొచ్చాను. దట్ ఈస్ డెడికేషన్, ఇంట్రెస్ట్, క్యారెక్టర్ కూడా ఇంట్రెస్ట్. ఇక మా ఎడిటర్ గారు మాట్లాడతారు, మీరు కూడా మాట్లాడతారు మన సినిమా గురించి. సో ఎడిటర్ గారు యాక్చువల్లీ డైరెక్టర్ గారు అయితే చాలా బాగా చేశారని చెప్తూ ఉన్నారు ఆర్టిస్టులు. బట్ యాక్చువల్లీ ఎడిటింగ్ దగ్గరకు వస్తేనే తెలుస్తుంది కదా ఎవరు ఎలా చేశారు, సీన్స్ ఎలా వచ్చాయి ఏంటనేది. నీకేం చెప్పాలంటే చాలా స్మూత్గా వెళ్ళింది వర్క్. ఎందుకంటే చాలా క్లారిటీగా ఉంది స్క్రిప్ట్. మామూలుగా ఎడిటింగ్ వచ్చి స్క్రిప్ట్ హడావుడిగా ఉంటుంది, అటు ఇటు చేంజ్ చేయడం ఉంటుంది. బట్ ఇది స్క్రిప్ట్ చాలా క్లారిటీగా రాసుకున్నారు డైరెక్టర్ గారు. ఆ విషయంలో నాకు ఎడిట్ ఈజీ అయింది సార్. యాక్చువల్లీ చెప్పాలంటే ఎడిట్ ఈజీ అయింది. ఎందుకంటే
స్క్రిప్ట్ నీట్గా ఉంటే ఎనీథింగ్ కరెక్ట్గా ఉంటుంది అండ్ ఆర్టిస్ట్ సెలెక్టింగ్ చాలా సూపర్ సార్ మీరు యాక్చువల్గా సెలెక్టింగ్ అంటే ఈ క్యారెక్టర్కి ఈయనేమో నిజమే అనుకుంటారు. A few moments later. భోజనంబు వింతైన వంటకంబు దియాల వారి విందు ఓహో సావిత్రి టీము ముందు. సో నేను ఒక్కొక్క ఐటెం అలా వడ్డిస్తూ ఉంటాను, మీరు మూవీ గురించి ఒక్కొక్కటిగా చెప్తూ ఉండండి సార్. ఓకే అండి, ఖచ్చితంగా అండి. చూస్తుంటే లిఖిత పాప ఇంతే తింటుందా? తిందని అంతే కదా. డెమాన్ గారు చూస్తుంటేనేమో ఫుల్ డైట్ లో ఉన్నారు, వర్కౌట్స్ ఇవి చాలా గట్టిగా చేస్తున్నారు అని అనిపిస్తుంది. అంతేనా? ఫుడ్ దగ్గరికి వచ్చేసరికి అసలు కాంప్రమైజ్ అయ్యేదే లేదంటారా? తిండి తింటే జిమ్ కాదు సార్, మీ టీం అందరినీ చూస్తుంటే వీళ్ళేమో క్వైట్ ఇంత ఇన్నోసెంట్ ఫేసెస్ ఇదిగా ఉన్నారు, మూవీలో మీరు చెప్తున్న దానికి మాత్రం అసలు ఒక రేంజ్ లో మా వాళ్ళు యాక్ట్ చేశారు, అసలు యాక్ట్ చేయడం కాదు జీవించారని చెప్పాలని అంటూ ఉన్నారు. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న అయ్యో కాదా, ఇన్నోసెంట్ ఫేసెస్ కాదా? అంత ఏడిపించేశారా మిమ్మల్ని షూట్ టైంలో? అంటే అద్భుతంగా యాక్ట్ చేశారండి. ఓకే, ఆ యాక్టింగ్ నాకు నాకు కోరిక మా చిచ్చేళ్ళు బాగా చేయబోతాను. ఒక్కళ్ళ ఛాన్స్ ఇవ్వలేదు నాకు పెట్టడానికి. ఓకే, అసలు తిట్టడానికి అసలు అరవడానికి ఎవ్వరు ఇవ్వలేదా? అవకాశం లేదు, ఎందుకంటే డైలాగ్ వర్షన్ లేదు. ఓకే, నేను చెప్తాను, వాళ్ళు వెంట యాక్ట్ చేయాలి. నాకు పెద్ద టాస్క్ ఏంటంటే నలుగురు ఒక సీన్ లో ఉంటారు. ఓకే, హీరో గారు డైలాగ్ చెప్పి అయిపోయిన తర్వాత హీరోని చెప్పాలి, నేను ఆ ఫీల్డ్కి వెళ్ళాలి. అయిపోయిన తర్వాత ఆయనకి చెప్పాలి, ఆయన ఫీల్డ్కి వెళ్ళాలి, ఆయన ఏం చెప్పాలి. అంటే స్క్రిప్ట్ డైలాగ్ ఇవ్వచ్చు, ఇస్తే చదివేస్తాను. అంటే నా కథ ఏం వెళ్ళామంటే న్యాచురల్ గా ఊర్లో శ్రీకాకుళం సైడ్ అటు వెళ్తే ఎలా మాట్లాడుకుంటారు. ఓకే, కొంచెం చెప్తున్నారు. అలా వెళ్ళాం అనమాట. ఓకే, ఆ వేలో వెళ్ళాం అనమాట. అనుకున్నారా? బాగా కుదిరిందండి. ఆయన ఏంటి మాట్లాడలేదు, ఆయన అడగండి. ఏమో డెమోన్ గారు అంతా సైలెంట్ గా ముద్దు వస్తుంది, మీరు అడుగుతున్నారు. అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. సో ఇంత అసలు ఆయన చూస్తుంటే ఏం అడగాలనిపించట్లేదు సార్, పాపం అంతా సైలెంట్ గా అనిపిస్తూ ఉన్నారు. సో ఈ మూవీలో క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అంటారు? ఏమన్నా కొంచెం లిటిల్ బిట్ అన్న చెప్తారా? చెప్పను బ్రదర్. అబ్బాయి లీక్ చేయడం లేదండి. అంటే స్టోరీ చెప్పట్లేదు, యాక్చువల్లీ స్టోరీ లైన్ ఏంటనేది చెప్పట్లేదు, బట్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? కొంచెం బాగా పవర్ఫుల్ గా ఉంటుందా, ఇన్నోసెంట్ గా ఉంటుందా, లేకపోతే ఎట్లా? లవర్ బాయ్ అంతేనా? పులిహోర రాజా. పులిహోర బగారానా? బగారా కలిపేస్తున్నారా? ఓకే, చాలా అంటే వీళ్ళకి యాక్టింగ్ లో ఇంత అంటే యాక్టింగ్ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు కాదు, అలా అని ఏదో ముందు 5-6 సినిమాలు చేసిన వాళ్ళు కాదు. కరెక్టే కదా. ట్రయల్ చేసినప్పుడు అర్థమైపోయింది. అంటే కొంతమంది లిప్ ఎక్కువ ఇస్తారు, కొంతమంది లిప్ ఇవ్వడు. ఆయన అసలు లిప్ ఇవ్వడు, కానీ ఆ డైలాగ్ ఎక్స్ప్రెషన్ లోపల తీసుకుంటారు. ఈయన మంచి లిప్ ఇస్తారు, మంచి బ్రైట్ గా చేస్తారు. ఈయనకి ఒక డిఫరెంట్ యాక్టింగ్. వీళ్ళిద్దరిని మించి ఆవిడ, వీళ్ళ ముగ్గురిని మించి ఆవిడ. అసలు వీళ్ళందరినీ తీసుకోవాలి స్టోరీ కని థాట్ మీకు ఎందుకు వచ్చింది? అంటే స్టోరీ అనుకున్నప్పుడు వీళ్ళందరూ ఐడియా వచ్చారా లేకపోతే? ఈ కథ నా దగ్గర 8 సంవత్సరాలు ఉందండి. ఇలాంటి క్యారెక్టర్ దొరికితే చేద్దాం, లేదా ఆపేది. 8 years నుంచి మీకోసం. నిజంగా అంటే అది విన్నారా లాస్ట్ లో? దొరికితే చేద్దాం, చేసేవాళ్ళు దొరికితే చేద్దాం, లేకుంటే ఆపేద్దాం. నిజంగా ఎందుకంటే అలా డిఫరెంట్ స్టైల్ ఉంది. అంటే నేను ఊహించుకున్న ఒక 10th క్లాస్ అమ్మాయి, ఓకే, నేను ఊహించుకున్న ఒక కాలేజ్ స్టూడెంట్, నేను ఊహించుకున్న ఒక హోమ్లీ వైఫ్, ఓకే, లిఖిత విత్ మేకలు కాసుకునే అమ్మాయి. ఎలా డిఫరెంట్ మేకలు కాసే అమ్మాయి ఈరోజు మేకనే వేసేస్తుంది. ఒక ఏజ్ బార్ ప్రొడ్యూసర్ గారు ఎంట్రీ ఇచ్చారంటే ఇంకా మామూలుగా ఉండదు. కొంచెం ఏంటంటే ఎక్కువ వేస్తారు ఫుల్ గా. అదే కంచం ఏంటి ఇంత ఉందనంటే తినాలి అన్నట్టు. కంచం ఏంటి ఎంత ఉంది? ఫుడ్. సో ఫుడ్ ఏ విధంగా ఉందో మూవీ కూడా ఆ విధంగా ఉండబోతుంది అంటారు. అసలు అద్భుతంగా అనిపిస్తుంది. నా అదృష్టం కొద్ది ఆర్టిస్టులు వచ్చారు. రైట్. అంటే బేసిక్ ఎవరు అనలేదు సార్, అంటే కొత్త వాళ్ళు వీళ్ళందరూ కదా, సామ్రాట్ గారు కాకుండా వీళ్ళందరినీ కొత్త వాళ్ళని తీసుకుంటున్నారు, మళ్ళీ మీరు అది అన్నారు, కామెంట్ చేశారు. సార్ వాళ్ళు యాక్ట్ చేస్తారు లేదో, షార్ట్ వెళ్ళాక ఇవన్నీ వచ్చినాయి. ఓకే, నేను ముందు టెస్ట్ చేసుకున్నాను ఆఫీస్ లో. ఆయన ఆఫీస్ పిలిచా,
ఆయన కథ చెప్పి కథ చెప్తున్నాడు సార్ ఎక్స్ప్రెషన్ ఇలా ఉండాలంటే ఆయన యాక్షన్ మారిచాడు. ఓ నేను బన్నీ దగ్గర చూసాను, బన్నీ గారికి కథ చెప్తా ఉంటే ఎమోషన్ తీసుకుంటాడు అని ఓకే అంటాడు. అలాగ ఆయన తీసుకున్నాడు. నాకంటే ఫ్యూచర్లో పెద్ద హీరో అవుతాడు గ్యారంటీ అనమాట. అంటే ఓకే అంటే యాక్టింగ్ బట్టి నేనేమో ఆయనకి గాలి కొడతాను కదా. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. నువ్వు సూపర్ రా. ఇప్పటి వరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారా నువ్వు. మరి లిఖిత విషయానికి వస్తే లిఖిత ఇంకా చెప్పాను కదా రాను ముంబైకి అంతే నిజంగా అంతే. ఓకే మూవీ విషయానికి వచ్చేసరికి సావిత్రి విషయానికి వచ్చేసరికి లిఖిత వచ్చేయండి అంటుందేమో ఆడియన్స్ ని థియేటర్ కి మొత్తం అందరూ రండి అని. సరే యాక్చువల్ గా వేరే వర్జన్ చేస్తారు రావాలి రావాలి. మరి అసలు ఇంతకీ ఈ చిన్న పాప గురించి చెప్పలేదు అంటే ఇవి ఒక డిఫరెంట్ క్యారెక్టర్. 10th క్లాస్ అమ్మాయి కావాలి నాకు అంతే. మమ్మల్ని పాస్ చేయాలి సార్, పాస్ అయితే చెయ్యాలి. బస్ యాక్టింగ్ రావాలి, డాన్స్ రావాలి, ఓకే. ఇదే ప్రాబ్లం. కానీ అసలు ఇప్పుడు కళ్ళు ఇట్లా కదిలించడం తప్ప నోట్లోంచి ఒక మాట కూడా రావట్లేదు. ఇది గుర్తుపెట్టుకో. సినిమాలో చూడండి అంతే. అంతేనా? సినిమాలో మాత్రం మొత్తం అసలు ఎమోషన్ సీన్ చేసింది. కరెక్ట్ పేరు పెట్టారు సార్ రాణి అని. యాక్టింగ్ ఓకే అంతేనా? చాలా బాగా చేసింది. మాట్లాడినాను నీకు ఏం మాట్లాడు. కమ్ ఆన్ స్పీక్ అవుట్. రాణి అనే క్యారెక్టర్ చేయడం, అది కూడా కృష్ణమాయన్ సార్ తోటి సావిత్రి మూవీలో యాక్ట్ చేయడం చాలా ఒక అదృష్టంగా భావిస్తున్నాను నేనైతే. ఓకే. సో సార్ అయితే ప్రతి సీన్ కి వెళ్లే ముందు మాకు మేము ఎలా యాక్ట్ చేయాలి ఏంటి అని చెప్పి మా కళ్ళకి అద్దినట్టు యాక్ట్ చేసి చూపిస్తుంటే ఓకే. సార్ లాగా నేను మ్యాచ్ చేయగలుగుతానా లేదా, ఇంకా బెటర్ ఇవ్వాలి అని యాక్టింగ్ మీద నాకున్న ప్యాషన్ తోటి. ఓకే. సో చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే బాగా మంచి కాబట్టి అది ఎలాగైనా నాకు సినిమాస్ అంటే చాలా ఇష్టం. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు రాణి అనే క్యారెక్టర్ ఇవ్వడం, సావిత్రి మీద యాక్ట్ చేయడం. చూసారా మాట్లాడలేదు అన్న, నిజంగా మాట్లాడడం స్టార్ట్ చేస్తే యాంకర్ నేను కూడా పనికి రావట్లేదు. వెళ్ళిపోతూనే ఉంది ఫ్లో లో. సరే అయితే యాక్చువల్ అందరు ఇక్కడే టీం ఉన్నారు కాబట్టి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. నువ్వు తిన్నావా? అంటే సినిమాలో సీన్ ఓకే. అంటే ఒక మెకానిక్ అంటే ఇది చెప్పచ్చు తప్పలేదు. చెప్పు ఏదో ఒక్కటి చెప్పు. బాధలో ఉంది, ఫుడ్ లేదు. ఓకే. అసలు చెప్పక ఏదో కొంచెం సార్ కొంచెం రైస్ పెట్టుకోండి, ఇంకొక ముద్ద తింటే మీకు స్టోరీ గురించి కొంచెం లీక్ చేస్తారేమో. అంటే ఇలాంటి ఎందుకంటే నిజంగా వాళ్ళ యాక్టింగ్ కి కట్ చెప్పట్లేదు సీన్. ఓకే. మూడి పళ్ళు ఇద్దరు ఇంతే ఉన్న సబ్బు తిని ఏడుస్తున్నారు. అంటే ఇలాంటి సీన్ చెప్పాలండి. మీరు కనీసం ఇంత కూడా హింట్ ఇవ్వరు ఆడియన్స్ కోసం. ఎంత మంది వెయిట్ చేస్తున్నారు ఏముంటుంది స్టోరీ అని. నాకు నీళ్ళు వచ్చేస్తున్నాయి. అంటే ప్రతి మనిషి లైఫ్ లో జరుగుంటాయండి ఇలాంటి. రైట్. మిడిల్ క్లాస్ కొంచెం అప్పర్ మిడిల్ క్లాస్ లో అందులో కూడా సమ్ టైమ్ దే హ్యావ్ ప్రాబ్లమ్స్ అన్నమాట. అంటే ఏదైనా కారణమే కదా యాక్చువల్లీ మోస్ట్ కామన్లీ ఫేస్డ్ థింగ్స్ ఇన్ ద సొసైటీ. ఓకే. అసలు ఆ సీన్ అంటే చూపించుకున్నారు, ఉన్నది ఇంతే ఉంది, తిన్నారు, చదువుకున్నారు, ఏడుతున్నారు. నేను కట్ చెప్పట్లేదు, వాళ్ళు తింటున్నారు, ఇద్దరు చూసి. సో ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అవుతారు. మినిమం ఒక షార్ట్ ఒక మా అంటే ఒక 3 minutes ఉంటుందా మాక్సిమం. రైట్. 5 minutes అయితే కట్ చెప్పరే, కట్ చెప్పండి సార్. పిండి రసం అంతా అయిపోయింది. పిప్పి చేశాడు. తినిపించుకుంటా ఇలా కట్ చెప్పండి నాకు చెప్పిన వాళ్ళు చూడండి. కట్ చెప్పండి సార్ అలా చెప్పాడు. అయిపోయాయి ఏం చేయాలి ఓకే. ఇన్ని సినిమాలు అనుకున్న కృష్ణమాయని కదిలిచ్చారంటే వాళ్ళు డైరెక్టర్ ని మీరు ఏడిపించేసేసారు. ఏ రేంజ్ లో ఉందో అలా యాక్టింగ్ చేస్తారు. అసలు కాలేజ్ సీన్ లో సెకండ్ హాఫ్ లో డెమో పవన్ అమ్మాయి నిలబెడతారు. అంతేనా? అంటే సినిమాలు అంటే నేను కూడా డబ్బింగ్ చేయకముందు ఏంటి డెమో పవన్ లిప్ తిరగట్లేదు, సినిమా అలా ఎదురు మొగలా వెళ్తుంది అనుకున్నా. డబ్బింగ్ చెప్పిన తర్వాత ఒక కమల్ హాసన్ గుర్తు వచ్చాడు. అంత రేంజ్ బాక్సర్ అన్ని వేరియేషన్స్ చూపించారా కమల్ హాసన్ అన్నట్టుగా? కమల్ హాసన్. ఓకే. నాకు భలే అనిపించింది. అంటే ఆ క్యారెక్టర్లు అలా గంధాలు అయిపోయారు. నేను కూడా చెప్పాను నేను ఇలాగ నా జీవితంలో కష్టపడదాం పట్టిన 3 కోట్లు పెట్టి సినిమా చేస్తున్నాను, ఓకే మీకు డబ్బులు ఎంత ఇస్తామో అది తర్వాత మేడం. ఇలా యాక్ట్ చేయాలంటే ఎవరికాళ్ళు కుమ్మేశారండి అసలు.
అంతేనా? అండ్ నాకు ఇంకొకటి కూడా అడగాలనిపిస్తుంది, ఎక్కడన్నా మూవీవి అంటే టైటిల్స్ అనేవి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క యూనిక్గా పెడుతూ ఉంటారు. మీరు అసలు మొత్తానికే ఆ సావిత్రి ఫస్ట్ ఏమో సా అని తెలుగు వర్డ్, తర్వాత వి అనేది ఇంగ్లీష్ వర్డ్, తర్వాత 3 అనే దగ్గరికి వచ్చేసి నెంబర్ పెట్టారు. అసలు అంత యూనిక్గా థాట్ ఎవరికి వచ్చింది సార్? 8 సంవత్సరాలు కథ రెడీ చేసుకుని టైటిల్ అదే టైటిల్ ఫిక్స్ చేసుకుని 8 సంవత్సరాల క్రితం రిజిస్టర్ చేశాను టైటిల్. ఓకే. సా అంటే సావిత్రి, విజయ్ కుమార్, 3 అంటే త్రివిక్రమ్ రాజు, ఇది క్యారెక్టర్. అండ్ దానిలో కూడా సెతస్కోప్ కనిపిస్తుంది, కిందేమో నట్లు బోల్టులు బిగించేది ఇది కనిపిస్తుంది. సంథింగ్ ఏదో నాకంటే స్టోరీ ఇండైరెక్ట్ గా వాటి చుట్టూనే ఏదో తిరుగుతుందనే. మీరు అనుకున్నది కరెక్ట్, కానీ కొంచెం మీరు మా కథ మొత్తం చెప్పించేస్తున్నారంటే. అరే ట్రై చేస్తున్నాను చెప్తున్నాను కదా, ఆ ఒక్కటి అడక్కని అసలు సార్ అయితే ఇంత కూడా హింట్ అయితే ఇవ్వట్లేదు. మీరు థియేటర్స్ లోనే చూడండి అంటూ ఉన్నారు. అంటే బేసిక్ గా మా సార్ వాళ్ళ వైఫ్ ప్రొడ్యూసర్ గారు చాలా అద్భుతంగా వండుతారు. మాట్లాడడం కూడా వేస్ట్ అనిపిస్తుంది ఈ టైంలో, ఇంత టేస్టీ ఫుడ్ ముందు పెట్టుకొని. సో ఆల్ థ్యాంక్స్ టు హర్. పెట్టాలి అని అంటున్నారు. మరి మ్యూజిక్ విషయానికి వచ్చేసరికి మ్యూజిక్ ఎలా ఉండబోతుంది, సాంగ్స్ ఎలా ఉండబోతున్నాయి? సాయి కార్తిక్ గారిని ఇంకా ఆయన పెద్ద సినిమాలు, రాజా ది గ్రేట్, ఓకే, అలాంటి సినిమాలు చేసిన పైసా మన సినిమా చూసి వచ్చారు మన దగ్గర. సార్ ఈ సినిమా నేను చేస్తాను, ఆయన ఎదురు వచ్చారు, మా అదృష్టం. ఓకే సార్ మీరు 56 రాష్ట్రాలు రిలీజ్ చేయడం నేను ఇచ్చుకోవాలి, డబ్బుల తర్వాత ఈ సినిమా నేను చేస్తాను వచ్చాడు. థ్యాంక్ యూ అండి. మీ నక్షత్ర మీడియా వారు ప్లస్ వారు వచ్చి మాకు సావిత్రి టీంకి మంచి ప్రమోషన్ ఇచ్చినందుకు. అసలు సార్ నిజంగా ప్రమోషన్కి వచ్చినట్టుగా లేదు, ఏదో దావత్కి వచ్చినట్టుగా ఉంది. మొత్తం ప్రమోషన్ అంతా కూడా ఫ్యామిలీ గెట్ టుగెదర్ లాగా అనిపించేసింది. అండ్ టీం కూడా సార్ అసలు నెక్స్ట్ లెవెల్ ఉన్నారు. ఎంత బాగా మీరు వాళ్ళని ట్రైన్ చేశారంటే చిన్న హింట్ కూడా ఒక్కళ్ళు కూడా స్టోరీకి సంబంధించి ఇంత కూడా లీక్ ఇవ్వలేదు. ఇంకా చెప్పాలంటే సార్ వాళ్ళ టీంతో అందరితో ఉండి ప్రమోషన్లో భాగంగా నాది కూడా మళ్ళీ ఈవెన్ నా డ్రెస్ కూడా చేంజ్ చేసి నాకు కూడా అంత ఎలివేషన్స్ ఇచ్చేసినట్టు అయిపోయిందనమాట. బట్ ఎనీవేస్ నిజంగా సావిత్రి టీం అయితే సూపర్ అనే చెప్పాలి. అందరూ చాలా ఫన్ అండ్ లవబుల్గా ఉన్నారు. అండ్ సార్ మీరు ఒక్క మాటలో సావిత్రి మూవీకి థియేటర్స్కి వెళ్ళి ఎందుకు చూడాలి అంటే ఏమని చెప్తారు? ఎందుకు చూడాలంటే ఒకటే, ఇది రియల్ బేస్డ్ జరిగిన కథనే. ఎందుకంటే ఇలాంటి క్యారెక్టర్ కూడా ఎందుకు ఎత్తుక్కోవాల్సి వచ్చిందంటే జరిగిన కథలో ఆర్టిస్టులు ఎలా ఉంటారు, వాళ్ళు న్యాచురల్గానే ఉంటారు. 10th క్లాస్ పిల్ల, ఆ పిల్లే కావాలి నాకు, అంతే నల్లగానే ఉండాలి. అదేంటి సార్ సినిమా కథ ఎర్రగా ఉండాలి, ఒరిజినల్ క్యారెక్టర్ ఎలా ఉందో అలా కావాలి. ఓకే, అలా చేసుకుంటూ వెళ్ళిపోయాం. కాబట్టి ఇది ఒక మంచి హిట్ కొడతాం కాన్ఫిడెన్స్గా. అంటే ఎంత కాన్ఫిడెన్స్గా ఉన్నామంటే ఇంకా మనం థియేటర్కి అలా సినిమా చూపించి ఆహా ఏం చేశాడు రక్షణ అనిపించుకునే రేంజ్లో ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ ఉంది. కథ అలా ఉంది, రియల్ బేస్డ్ కథ, అంటే రియల్గా జరిగింది. ఎప్పటికైనా హిట్ లేని అన్ని నాకు తెలిసి అన్ని మెడ్రాస్ నుంచి నేను వర్క్ చేసుకొస్తున్నా. ఇన్ని సంవత్సరాల అనుభవంలో ఇన్ని పెద్ద రైడర్ చేయడం వల్ల ఆ కథ ఎలా ఉండాలి ఏంటనేది నేను బాగా బేస్ చేసుకుని ఒరిజినల్ కథని మేము సినిమా తీసాను కాబట్టి ఖచ్చితంగా ఆ సినిమా చూడడానికి థియేటర్కి జనం వస్తారు, దయచేసి రావాలంతే. ఓకే, మరి ఇంతకీ మూవీ టీజర్, సావిత్రి మూవీ టీజర్ ఎప్పుడు రిలీజ్ అవబోతుంది అండ్ మూవీని ఎప్పుడు రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు? మేబీ నెక్స్ట్ మంత్ ఎండ్ కానీ ఆగస్ట్ ఫస్ట్ వీక్ కానీ రిలీజ్ రెడీ అయిపోతాం. టీజర్ అంటారా? టీజర్ తర్వాత చెప్తానండి. సార్ ఒక్క నిమిషం అంటే ఇంతసేపు మాట్లాడినా కానీ ఎక్కడ కూడా చిన్న హింట్ కూడా ఇవ్వలేదు. లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక్కసారి అంటే మా ప్రేక్షకులందరి కోసం కూడా ఏదన్నా మూవీకి సంబంధించి చిన్న స్టోరీ లీక్ ఏమైనా చేస్తారా మాకు? ఒక అద్భుతమైన కథ అండి ఇది, సూపర్ సినిమా. ఓకే, అంతేనా సార్? అంతే. బాయ్. ఓ మై గాడ్, చూసారా మొత్తం సావిత్రి మూవీ టీం అంతా అంతే ఉన్నారు. హీరోయిన్స్ కానివ్వండి, ఎస్పెషల్లీ డైరెక్టర్ గారు కానివ్వండి, ఎవ్వరు కూడా మూవీకి సంబంధించి స్టోరీని అయితే ఇంత కూడా లీక్ చేయలేదన్నమాట. బట్ సూన్ సావిత్రి మూవీ అయితే రిలీజ్ అవబోతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి. మీతో పాటు నేను కూడా వెళ్ళి చూస్తాను.